మూసీ వరదలతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. వరద తగ్గింది కానీ నివాసాల్లో బురద నిండిపోవడంతో శుభ్రం చేసే పనిలో పడ్డారు నిర్వాసితులు. జీహెచ్ఎంసీ హెల్త్ సిబ్బంది, హైడ్రా అధికారులు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అంబర్పేట దగ్గర మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెల్లో ఉంటున్న వారి దయనీయ పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. వచ్చిన భారీ వరదతోటి ఇళ్లలోకి రోడ్లపైకి భారీ బురద చేరింది. బురదను కావచ్చు అన్నింటినీ తొలగించేటట్టుగా పనిలో పడ్డారు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు. ఆ లోపల జేసీబీలతోటి వచ్చినట్టుగా వాహనాలతోటి ఇక్కడున్న బురద కావచ్చు, చెత్త చెదారం, థర్మాకోలు, కొన్ని క్లాత్స్ ఇవన్నీ కూడా చేరుకున్నాయి. దాంతో ఆ గుడిసెలు కావచ్చు, అలా ఇళ్లలో కావచ్చు, రేకుల నివాసాల్లో కూడా ఆ విధంగా చేరుకపోయింది. చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయింది. అటువైపు కూడా చూసా అన్నింటిని కూడా బయటకు తొలగించేట్టుగా పనిలో పడ్డారు. ఇవాళ ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, పనులు చేపడుతున్నారు, శానిటేషన్ వర్క్ చేపడుతున్నారు. మొత్తం చాలా బురదగా మారిపోయింది. ఇప్పుడు మనం అంబర్పేట దగ్గర ఉన్నాం. అంబర్పేట ముసరంబాగు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ముసరంబాగు బ్రిడ్జ్లో ఇంతకుముందు వేరే ఉండేది పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నట్టుగా ఈ ముసరంబాగు బ్రిడ్జికి రెండు వైపులా కంచెలు ఉండేది. అంటే ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడ్ అంతా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు జరుగుతున్నట్టుగా పరిస్థితిని మొత్తం చిన్నాభిన్నం చేసేసింది మూసి వరదలని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ వచ్చినట్టుగా వరద మామూలుగా రాలేదు, చాలా పెద్ద ఎత్తున వచ్చింది. 35,000 క్యూసెక్ల వరద రావడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎలాంటి దయనీయ పరిస్థితి ఉందో చూడొచ్చు. పరిశుభ్రంగా చేసేట్టుగా పనిలో పడ్డారు. ఇక్కడ వచ్చిన మటన్ షాప్ లోపలికి వరకు నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ పక్కన నివాసాల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. షట్టర్లకు, దాంతోపాటు ఇక్కడ ఉన్న వ్యాపార సముదాయాలకు నీళ్ళు వెళ్ళిపోయాయి. మొత్తం ఒక ఐరన్ రాడ్స్ కూడా ఇందులో మొత్తం కూరుకుపోయాయి. మొత్తం చెత్త చెదారం బురదలో కూరుకుపోయినాయి. ఇవన్నీ ఈ బ్రిడ్జికి సంబంధించినట్టుగా వస్తువులన్నీ కూడా ఐరన్ రాడ్స్ కావచ్చు, సిమెంట్ బస్తాలు, అక్కడ ఉన్న సిమెంట్ బస్తాలు కూడా తడిసి ముద్దయిపోయినాయి. మొత్తానికంటే ఉన్నట్టుండి ఒకసారిగా భారీ వరదలు రావడంతో మూసీకి ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకోవచ్చు. మొత్తం దారుణంగా తయారైపోయింది పరిస్థితి. జనాలకు ఇబ్బంది అవుతుంది. వర్షాలు బాగా పడతాయి, ఇంట్లో ఉండడానికి కష్టమవుతుంది. ఇళ్లలో నీళ్ళు వచ్చాయి, రోడ్డు మీద మొత్తం పోనీకి రానికి ఇబ్బంది అయింది. ఆటంకాలు అయితే బస్సులు ఓడికి కూడా వీలు కాలేదు. మొత్తం బురద పేరుకుందా ఇళ్ళలో బురద వచ్చి నీళ్ళు వచ్చినాయి. ఉండాలంటే పండుకోవాలంటే ఇబ్బంది ఉంది. కమిటీ వల్ల పండుకున్నారు. అయిపోయింది. మూసి పరివాహక ప్రాంతాల్లో చాలా పరిస్థితి మాత్రం బురదతోటి, క్లాతులతోటి చాలా చాలా అపరిశుభ్రంగా ఉంది. వీటన్నిటిని పరిశుభ్రం చేసేందుకు శానిటేషన్ వర్క్స్ ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు చేపట్టారు. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాలు కూడా ఇవాళ రేపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.